నీతి కథలు. అనగనగా ఒకరిలో జగ్గు అనే ఆయన ఉండేవాడు. అతను పాలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఎప్పుడు పాలు అమ్ముతూ ఉన్నప్పుడు ఒకరోజు పాలన్నీ అయిపోయినాయి. ఒక పిల్లవాడు వచ్చి నాకు పాలు కావాలి, మా ఇంటి చుట్టాలు వచ్చారు అని అడిగాడు. పాలన్నీ అయిపోయినాయి అని చెప్పి జగ్గు అడవికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి ఆవును తీసుకురావాలనుకున్నారు. ఆవును తీసుకొచ్చినప్పుడు ఇంకా అప్పుడు ఒక దొంగ ఎదురయ్యి నాకు ఈ ఆవు ఇచ్చేయి అని చెప్పి ఒక కర్ర తీసుకొని భయపెట్టాడు. అప్పుడు కర్ర నాకు ఇచ్చేసే, ఆవు నీకు ఇచ్చేస్తానన్నాడు. కర్ర నాకు ఇచ్చినప్పుడు నా గేదె నాకు ఇచ్చేసి నేను కడతానన్నాడు. అప్పుడే అక్కడ కర్ర ఎవరి చేతిలో ఉంటే వాడితే ఆవు అన్నాడు. ఇంకా అలా అని చెప్పి వెళ్ళిపోయాక ఈ కథలో నీతి ఏంటంటే మనం ఏదైనా చేసేటప్పుడు నిజాయితీగా చేయాలి. నీతి కథలు. బంగారు గుడ్డు. ఒక ఆమె దగ్గర ఒక కోడిని ఉండేది. ఆ కోడి రోజు బంగారు గుడ్లు పెట్టేది. ఆమె ఆ బంగారు గుడ్లు అమ్మేసి డబ్బులు తెచ్చుకునేది. కానీ ఒక రోజు ఆమెకి ఆలోచన వచ్చింది. కోడి పట్ట కోసేసి గుడ్లని ఒకేసారి తీసుకున్నామని దురాశ పడింది. కోడిని కోసేస్తే ఒక గుడ్డు కూడా ఆమెకు దొరకలేదు. ఆమె దురాశ పడి నీతి దురాశ దుఃఖానికి చేయకుండా. అనగనగా ఒక ఊరిలో ఉప్పు అమ్మే అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద రోజు ఉప్పు మూటలు 2 పెట్టేవాడు. అప్పుడు రోజు గ్రామానికి వెళ్ళి అమ్మేవాడు. ఒకరోజు ఉప్పు మూటలు పెట్టి వెళ్ళేటప్పుడు సముద్రంలో కాలు జారి పడి అప్పుడు ఉప్పు మొత్తం సముద్రంలో కలిగిపోయింది. మళ్ళీ ఇంకొక రోజు ఉప్పు మూటలు బదులు దూది మూటలు పెట్టాడు. అప్పుడు మళ్ళీ గాడిద ఉప్పు అనుకొని సముద్రంలో పడిపోయింది. అప్పుడు దూది బరువు ఎక్కువైంది. మళ్ళీ ఉప్పు అమ్మే అతను వెనక్కి తీసుకెళ్ళాడు. నీతి అత్యాస దుఃఖానికి. థ్యాంక్ యూ.